మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఉద్రిక్తంగా మారింది. కోల్కతాలో బ్రిగేడ్ పరడే గ్రౌండ్ లో ఆదివారం రోజున భారీ హిందువులు ఒకచోట చేరి మెగా భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికే 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తే అంతకు మించి ఏకంగా 6.5 లక్షల మంది హిందువులు హాజరయ్యారు. కోల్కతాలో గీతా పారాయణ కార్యక్రమానికి ఒక రోజు ముందు అంటే శనివారం రోజున ముర్షిదాబాద్ లో రిజీనగర్ లో జాతీయ రహదారి 12 పక్కన బాబ్రీ తరహా మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ మసీదు నిర్మాణం చేస్తానని ప్రకటించిన టీఎంసీ ఎమ్మెల్యే కబీర్ ను మమతా బెనర్జీ ఆ పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అయినప్పటికీ వెనక్కి తగ్గని కబీర్ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు పాల్పడుతున్నారన్న ఆరోపణపై కబీర్ ను సస్పెండ్ చేశారు. 1992 డిసెంబర్ 6వ తేదీన ఉత్తరప్రదేశ్ అయోధ్య బాబ్రీ మసీదు కూల్చివేసిన వార్షికోత్సవం రోజున ఈ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో ఇది తీవ్ర రాజకీయ విమర్శలకు ఇప్పుడు దారితీసింది. అంతేకాకుండా 40,000 మందికి పైగా ప్రజలకు బిర్యానీతో విందు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ముర్షిదాబాద్ సంఘటన జరిగిన వెంటనే కోల్కతా బి గ్రేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఈ గీతా పారాయణం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ నలుమూలల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ అంచనాలకు మించిన ప్రజలు రావడంతో ఇది హిందువుల సామూహిక చైతన్యం ఫలితమేనని బీజేపీ నాయకులు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు. భగవద్గీత ప్రతి ఒక్కరికి ఏకం చేయడమే ఉత్తమ మాధ్యమమని పేర్కొంటున్నారు. బెంగాల్కు గీతా పారాయణం అవసరమని, ఎందుకంటే హిందుత్వానికి ప్రమాదం ఉందని బీజేపీ నాయకులు అయితే ఇప్పుడు దీని గురించి మాట్లాడడం జరుగుతుంది.